హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఒక చిన్న యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మీరు ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఏదైనా కూడా వాటర్ మార్క్ రాకుండా ఎడిట్ చేసుకోవచ్చు. అంటే ఫొటోస్ అయితే కనుక మీరు ఒక వరుసలో పెట్టి వాటికి సాంగ్ యాడ్ చేయడం, టైటిల్స్ యాడ్ చేయడం, ఇలాంటివి అయితే కనుక అంటే వాటర్ మార్క్ లేకుండా ఎడిట్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా మీ ఆండ్రాయిడ్ మొబైల్లోనే. అది ఎలా చేసుకోవాలి మన ఆండ్రాయిడ్ మొబైల్లో అనేది వాటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి. చూసిందా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నాకు ఇంకొంచెం స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అవ్వకపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీరు VN అనే యాప్ అయితే కనుక ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐకాన్ చూడడానికి ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే కనుక చేసుకోవచ్చు. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఒక యాడ్ అయితే కనుక ప్లే అవుతుంది. దాన్ని పట్టించుకోకలేదు. మీరు ఇక్కడ స్కిప్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇక్కడ పర్మిషన్ అనేది అడుగుతుంది, ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ టెంప్లెట్స్ అనేది ఉంటుంది, కానీ ఎంటీగానే చూపిస్తుంది. అవన్నీ పట్టించుకోకలేదు. సింపుల్గా ఇక్కడ మ్యూజిక్, ఎఫెక్ట్స్ అనేవి, స్టైల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఇంపోర్ట్ చేసుకోవడానికి సంబంధించిన ఆప్షన్స్ అయితే కనుక ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ప్లస్ సింబల్ ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసిన తర్వాత ఒక వీడియోని అయితే కనుక మనం సెలెక్ట్ చేసుకోవాలి. అప్లై అనేది ప్రెస్ చేద్దాం. కొంచెం టైం అయితే కనుక పడుతుంది. ఇక్కడ వీడియో అనేది వచ్చేసింది అనమాట. ఈ అన్టైటిల్స్ అనేది తీసేసాను నేను సింపుల్గా. ఇక్కడ మీరు మ్యూజిక్ కావాలనుకుంటే మ్యూజిక్ ట్రాక్ మీద ట్యాప్ చేసి మీ దగ్గర కొన్ని ఎఫెక్ట్స్ అయితే కనుక ఇక్కడ ఉంటాయన్నమాట. ఇవి వినిపిస్తే కాపీరైట్ స్ట్రైక్ వస్తుందని చెప్పి వినిపించట్లేదు. ఇక్కడ చాలా మ్యూజిక్ అయితే కనుక ఉంటుంది. నెక్స్ట్ మీకు కావాల్సిన మ్యూజిక్ని మీరే దీంట్లో ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ మొబైల్లో ఉన్న మ్యూజిక్ని మొత్తం ఇక్కడ చూపిస్తుంది అనమాట. దీన్ని ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ అలాగే టైటిల్స్ కావాలంటే టైటిల్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ మనకి టైటిల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇమేజెస్ కావాలంటే స్టిక్కర్స్ అనేది ఉంది. స్టిక్కర్స్లో మన దగ్గర ఉన్నాయి, చూద్దాం. లోడ్ అవుతుంది. స్టిక్కర్ యాడ్ చేసుకుని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టచ్చు అనమాట. ఇలాగే నెక్స్ట్ స్పీడ్ అడ్జస్ట్ చేయొచ్చు, వాల్యూమ్. నెక్స్ట్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు స్ప్లిట్ చేయొచ్చు. ఇక్కడ కావాలంటే కనుక చూడండి, ఇలాగా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేయొచ్చు. సింపుల్గా అప్లై చేస్తే అప్లై అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వాల్యూమ్ అనేది మీకు మ్యూజిక్ ఎంత కావాలి, వీడియోలో ఉన్న వాల్యూమ్ అనేది ఎంత తగ్గించాలి అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది. ఇక్కడ కలర్ అనేది మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా అప్లై అనేది చేద్దాం. క్రాప్, ఏదైనా క్రాప్ చేయాలనుకుంటే కనుక క్రాప్ చేయడానికి ఉంది. అలాగే ఇక్కడ డిఫరెంట్ సైజెస్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అలాగే ఫ్లిప్ చేయడానికి ఉంది. ఫ్రీజ్ అనమాట, ఒకటి ఫ్రీజ్ చేయడానికి ఉంది. ఇక్కడ మనకి రివర్స్ అనేది కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇలాగ ఎడిటింగ్ సంబంధించింది ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ అయితే కనుక ఉన్నాయి. నేను చెప్పే కొద్దీ కొంచెం ఎడిట్ చేసి చూపించానంటే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి అని చెప్పి మీకు ర్యాండమ్గా ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. అంత మించి ఏం లేదు. ఇక్కడ రివర్స్ అనేది ఉంది, ఫ్రీజ్ అనేది ఉంది. చాలా ఆప్షన్స్ అయితే కనుక ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎడిట్ చేసిన దానికి వాటర్ మార్క్ వస్తుందా లేదా అనేది చూద్దాం. ఇంతవరకు చేసింది మనకు సరిపోతుంది. సింపుల్గా ఎక్స్పోర్ట్ అనేది ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత క్వాలిటీలు ఇవన్నీ కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోండి అనమాట. రెజల్యూషన్ ఎంత కావాలి ఏంటి అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. నేనైతే కనుక 720లో పెట్టాను, సరిపోతుంది. సింపుల్గా ఎక్స్పోర్ట్ ఒరిజినల్ అనేది లేదు, సింపుల్గా ట్యాప్ చేశాను. టైటిల్ అనేది ఇవ్వచ్చు, లేదంటే కనుక సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే కనుక అయిపోతుంది. ఎక్స్పోర్ట్ అయిపోయింది. సేవ్ అన్ ఆల్బమ్ అనేది పెడదాం. మళ్ళీ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఎక్స్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చిందా రాలేదని చూద్దాం. ఇదిగోండి, మన వీడియో చేసాం కదా, ఆ వీడియో అనేది ఇది అనమాట. ఇది మనం సెలెక్ట్ చేసుకున్న వీడియో, ఇప్పుడు కొత్తగా చేసిన వీడియో ఇది అనమాట. ఆ రకంగా మీరు ఈ VN ఎడిటర్ అనే యాప్ అయితే కనుక ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ఇంక సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక పెద్దగా ఏమీ లేవు. ఎక్స్పోర్ట్, ఫ్రేమ్ రేటు వీటి గురించి అయితే కనుక మీరు ముందే సెట్ చేసుకోవచ్చు అనమాట. అంతే,
అంతకుమించి ఏమీ లేదు పెద్దగాను. అంటే దీంట్లో యాడ్స్ లేవు గానీ కొంచెం పర్లేదు, మీరు యూజ్ చేసుకోవడానికైతే గనుక కన్వీనియంట్‌గా ఉంటుంది. సింపుల్‌గా ఎడిటింగ్ అనేది మొబైల్‌లో చేసుకోవాలనుకుంటే గనుక కొంతవరకు ఈ యాప్‌ను ఉపయోగించుకొని మీరు ఎడిటింగ్ అయితే గనుక చేయొచ్చు సింపుల్‌గా. ఈ రకంగా మీకు వీఎన్ అనే యాప్ అయితే గనుక ఎడిటింగ్ కోసం ఉపయోగపడుతుంది. ఈ వీడియో అనేది మీకు నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనుక కింద కామెంట్ సెక్షన్‌లో నన్ను అడగొచ్చు. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో అంతే. బై ఫ్రెండ్స్. సీ యూ నెక్స్ట్ వీడియో.